రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని ఆలోచన చేశారు కాబట్టి రాయలసీమలో భాగమైనటువంటి కుప్పానికి కూడా స్వహస్తాలతో నీళ్లు విడుదల చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. దాన్ని చూసి కడుపు మండి ఆ కడుపు మంట కొద్దీ చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాలు చేసేటటువంటి కార్యక్రమం చేసి అబద్ధాలను ప్రచారం చేసుకుని ఏదో పబ్బం గడుపుకోవాలనేటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇవాళ ఏదో కృష్ణా జలాలకి ఏదో హారతిస్తాని వెళ్ళారు, ఇంకేమీ వాటి గురించి సమాచారం రాలేదనుకోండి, అది వేరే అంశం. అదేవిధంగా ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ పోలవరం, ఆ మధ్యన పోలవరం గురించి చంద్రబాబు నాయుడు గారు పెద్దాపురంలో మాట్లాడితే నేను రాజమండ్రిలో అక్కడ సమయానికి ఉండటం వల్ల రాజమండ్రిలో కూడా నేను మాట్లాడాను. ఆ తర్వాత ప్రస్తుత ఇరిగేషన్ మంత్రి గారు రామానాయుడు గారు కూడా నాకు వ్యంగ్యంగా చాలా సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. దానికి కూడా ఇవాళ కొన్ని విషయాలను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఇవాళ ఈ నిపుణుల కమిటీ, అంతర్జాతీయ నిపుణుల కమిటీ నిన్న ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తుంది. అక్కడ విషయాలన్నిటి కూడా పరిశీలించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన కావడానికి ఏ విధంగా సలహాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఒక నిపుణుల కమిటీ తిరుగుతూ ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత నాలెడ్జ్ కలిగినటువంటి ప్రాజెక్టుల మీద నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తుల యొక్క కూటమి ఇది. ఒక నలుగురు, ఇద్దరు కెనడాకు చెందినవారు, ఇద్దరు అమెరికాకు చెందినవారు. వీళ్ళని వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ క్లిష్టమైనటువంటి ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా కావాలి అంటే ప్రపంచంలోనే అత్యంత మేధావులైనటువంటి కమిటీ ఒకటి ఉండాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదన సిడబ్ల్యూసి కూడా అంగీకరించింది. తరువాత టెండర్లు పిలిచి ఈ కమిటీని ఫైనలైజ్ చేయటం వల్ల ఈ కమిటీ వచ్చే సమయానికి మేము పదవి నుంచి దిగిపోయాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నేను మొన్న కూడా రామానాయుడు గారు నన్ను వ్యంగ్యంగా మాట్లాడుతూ అన్నారు, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి పోలవరం ప్రాజెక్టు అర్థం కాలేదంట, ఎవరికి అర్థం కాదంట అనే మాట. ఎస్, ఇవాళ కూడా ఆ మాట మీద నేను కట్టుబడి ఉన్నానని చెప్తున్నా. పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా క్లిష్టమైనది, అంత తొందరగా అర్థమయ్యేటటువంటిది కాదు. ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. అండర్లైన్ దిస్ పాయింట్ మిస్టర్ నిమ్మల రామానాయుడు గారు. అందువల్లనే వరల్డ్ ప్రఖ్యాతిగాంచినటువంటి కమిటీ నిపుణులు ఇవాళ వచ్చారు. మీ టైంలో ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నా. మీ టైంలో కమిటీయే లేదు. మీ టైంలో కమిటీ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే. ప్రతి సోమవారం పోలవరం వెళ్ళి సర్వనాశనం చేశారు పోలవరాన్ని. ఇవాళ నిపుణుల కమిటీని వేసి ఏం జరిగిందో మేము చేయాలనే ప్రయత్నం చేస్తే ఆ నిపుణుల కమిటీ వచ్చింది. దే హ్యావ్ గివెన్ వన్ రిపోర్ట్ ఆల్సో. మిస్టర్ రామానాయుడు గారు, ఆ రిపోర్ట్ ఒకసారి చదువుకోండి. ఎందుకంటే ఇంతకుముందు మీరు మాట్లాడారే డయాఫ్రమ్ వాల్ గురించి. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాఫర్ డ్యాములు క్లోజ్ చేయలేదు, అందువల్ల కొట్టుకుపోయింది. తొండి మాట్లాడే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు చెప్పారు నిపుణులు, ఖచ్చితంగా డయాఫ్రమ్ వాల్ వేసే ముందే కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేయటం వల్లనే ఈ అనర్థం వచ్చింది అనేటువంటి పద్ధతులు చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఎడతెగనటువంటి చర్చ. ప్రతిరోజును చంద్రబాబు నాయుడు గారు, రామానాయుడు గారు ఏమంటారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాఫర్ డ్యాముల యొక్క బొక్కలు పూడ్చకపోవడం వల్ల డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది అని. మేమేం చెప్తున్నామంటే అసలు డయాఫ్రమ్ వాళ్ళు వేసే ముందే కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయాలరా బాబు, అది చేయకోకుండా మీరు వేశారు కాబట్టే కొట్టుకుపోయింది నాయన అని మేము చెప్తున్నాం. ఇది ఎడతెగని చర్చ. నిపుణులు చాలా స్పష్టంగా చెప్పారు, సామాన్యులకు అర్థం కాదు. నేను అడుగుతా ఉన్నా,
సవాల్ చేస్తే బాగోదేమో, కోపం వస్తుందేమో పాపం చంద్రబాబు నాయుడు గారికిను రామానాయుడు గారికి. సవాలే అనుకోండి, చర్చకు సిద్ధం. మీ వల్ల పోయిందా, మా వల్ల పోయిందా, ఎవరి తప్పిదం వల్ల పోయింది, ఎందుకోసం పోయింది? ఇవాళ నేను మనవి చేస్తున్నా, ఒక అంతులేని కథ అండి ఇది. ఈ నిర్మాణం అంతులేని కథ. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో శంకుస్థాపన చేశారు దీనికి. తర్వాత కేంద్రం దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తూ ఉంది. 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. మొన్న చెబుతున్నాడు రామానాయుడు గారు. రామానాయుడు గారు అనాలో, ఆయన డ్రామానాయుడు గారు అనాలో నాకు అర్థం కావడంలా. మొన్న చెబుతున్నాడు ఏమని, మీరు కూడా వినే ఉంటారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు 72% పూర్తి చేశామంటున్నాడు. భలే లెక్క చెప్పారండి రామానాయుడు గారు. ఏమండి 72% పూర్తి అయితే ఇంకెంత ఉంది? 28% ఉంది. దానిలో 2% చేసామంట మేము 5 సంవత్సరాల్లో. మేము 5 సంవత్సరాలు 2% చేసామంట. 5 సంవత్సరాల్లో 72% పూర్తి చేశారంట. శబాష్. మనకి 74 అయిపోతే ఇంక 26 ఉంది. మరి ఇప్పుడు దాకా ఎందుకు పడుతుంది నాకు అర్థం కాలేదు. చేసేయచ్చుగా. 5 సంవత్సరాల్లో 72% చేసిన వాళ్ళు 26% చేయడానికి ఎన్నాళ్ళు పెట్టింది? లెక్కలు సరిగ్గా చూసుకోండి. అంత పచ్చి అబద్ధాలు ఆడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు రామానాయుడు గారు, ఇరిగేషన్ మంత్రి గారు. అదేమంటే నాకు అర్థం కాలేదన్నమాట ఆయన చెబుతున్నాడు. ఆయనకు అర్థమైనట్టు. ఆయనకు అసలు అర్థం కాలేదు ఇంతవరకు. చంద్రబాబుకే అర్థం కాల. సవాల్ చేస్తున్నా. ఎందుకో తెలుసా? అందరూ ఆలోచించండి. చంద్రబాబు నాయుడు ఒక సందర్భంలో ఏమన్నాడు తెలుసా? అసలు డయాఫ్రామ్ వాల్ అంట కాఫర్ డ్యాములు వేయకోకుండానే డయాఫ్రామ్ వాల్ వెయ్యాలని ఆలోచన చేశాడంట. విన్నారుగా? అర్థమైనడు ఏమన్నా చెప్తాడా? ఆయనకు అర్థం కాల. డయాఫ్రామ్ వాల్ కాఫర్ డ్యాములు లేకోకుండా వెయ్యాలనేటువంటి ప్రయత్నం చేశామని సాక్షాత్తు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాయని చెప్పాడు. అంటే అసలు మీకు ఈ పోలవరం ప్రాజెక్టు గురించి అవగాహన ఉన్నదా అని అడుగుతా ఉన్నా. నేను ఇంకోటి కూడా చెప్తున్నా. నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా రామానాయుడు గారికి అన్నా కూడా అవగాహన నాకుంది. నేను పెంచుకున్నాను. ఎందుకంటే నాకేం తెలియదని నేను వెళ్ళాను కాబట్టి నాకు అంతా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. నాకు అన్నీ తెలుసు అనుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల సోమవారం పోలవరం వెళ్ళి సర్వనాశనం చేశాడు. ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నిపుణులు వచ్చి తలకాయ పట్టుకుని కూర్చుంటున్నారు. ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, నేను మొన్న కూడా చెప్పా, నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, పోలవరం ఒక సంక్లిష్టమైనటువంటి ప్రాజెక్టు. దాన్ని సిక్ చేశారు చంద్రబాబు నాయుడు గారి అసమర్థత వలన, ఇగోతనం వలన, డబ్బులు కాజేయాలనే తత్వంతో పోలవరాన్ని సర్వనాశనం చేశారు. దాన్ని ఇప్పుడు బాగు చేయాలంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నిపుణులు వచ్చినా కూడా ఇవాళ సరిచేయలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఉంది.